జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నను కన్న భూమి ఎంత గొప్పదో. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆయన ప్రముఖ విజ్ఞాన విద్యా సంస్థ వారసుడు. లోకల్గా తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న లీడర్. పార్టీకి అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఆయన ఎవరో కాదు, లావు కృష్ణదేవరాయలు. ఈయన అంటే నర్సారావుపేట పార్లమెంటు పరిధిలో తెలియని వారుండరు. 3.5 వయస్సులో రాజకీయాల్లోకి రావడం, వచ్చిన మొదటిసారి ఎంపీగా గెలవడం. అప్పట్లో జగన్ ఆయనకు ఏరికోరి మరీ టికెట్ ఇచ్చారు. లావు కృష్ణదేవరాయలు కూడా జగన్తో పాటు వైసీపీ పేరును నిలబెట్టారనే చెప్పాలి. అంతేకాదు, అప్పట్లోనే ఢిల్లీలోనే ఆయనకంటూ సపరేట్ క్యాడర్ను ఏర్పరచుకున్నారు. అలాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సడన్గా వైసీపీని వీడారు. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. అసలు లావు కృష్ణదేవరాయలు ఎందుకు పార్టీని వీడారు? ఆయన పాలిటిక్స్లోకి ఎంట్రీ ఎలా జరిగింది? లావు కృష్ణదేవరాయలు తర్వాత ఏ పార్టీలో చేరుతారనే విషయాలను ఆయన రియల్ స్టోరీలోనే తెలుసుకుందాం. లావు శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో డాక్టర్ లావు రత్తయ్య, నిర్మల దంపతులకు 1983 ఏప్రిల్ 29న జన్మించాడు. శ్రీకృష్ణదేవరాయలు భార్య పేరు మేఘన, ఓ ప్రముఖ డాక్టర్. వీరికి రతన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇక వీరి ఆస్తి విషయానికి వస్తే సుమారు 50 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఆయన లావు రత్తయ్య విజ్ఞాన విద్యా సంస్థలను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. విద్య, క్రమశిక్షణ, తెలివితేటలు అంటే ఎవరైనా సరే విజ్ఞాన్ పేరు చెప్తారు. వందలాది మంది ఇక్కడ చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. విద్యావేత్తగా లావు రత్తయ్యకు మంచి పేరుంది, గుర్తింపు ఉంది. గుంటూరు, విజయవాడలలో విజ్ఞాన విద్యా సంస్థలు అంటే ఓ బ్రాండ్ అని చెప్పాలి. ఇక తన కుమారుడు అయిన లావు శ్రీకృష్ణదేవరాయలను కూడా ఆయన క్రమశిక్షణతో పెంచారు. చిన్నతనం నుంచే పుస్తకాలు, న్యూస్ పేపర్లను చదవడం అలవాటు చేశారు. అందుకే లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు ఎంతో స్పష్టంగా, అర్థవంతంగా మాట్లాడతారు. ప్రాథమిక విద్యను గుంటూరులోనే పూర్తి చేసిన శ్రీకృష్ణదేవరాయలు గ్రాడ్యుయేషన్ ఆస్ట్రేలియాలోని లాట్రోబ్ యూనివర్సిటీలో చదివారు. చదువు అనంతరం భారత్కు వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు తన తండ్రి వ్యాపారాలను దగ్గరుండి చూసుకున్నారు. అలాగే విద్యాసంస్థల బాధ్యతను తీసుకొని ముందుండి నడిపిస్తున్నారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు తండ్రి రత్తయ్యకు ప్రజాసేవ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. 2009 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్ సత్తా పార్టీ నుంచి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ విద్యాసంస్థలను చూసుకోవడానికి పూర్తి సమయం కేటాయిస్తూ వచ్చారు. తన కలను తన కుమారుడితో నెరవేర్చుకోవాలనుకున్నారు. అందుకే ఆయన్ను రాజకీయంగా ముందుకు తీసుకువచ్చారు. శ్రీకృష్ణదేవరాయలకు కూడా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. అందుకే 2019 ఎన్నికలకు ముందు శ్రీకృష్ణదేవరాయలు తండ్రితో కలిసి వైసీపీలో చేరారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు ప్రొఫైల్ చెక్ చేసిన జగన్ మొదటిసారే ఎంపీ టికెట్ ఇచ్చారు. అలా 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నర్సారావుపేట నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై 153,978 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎంపీగా పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. అలాగే లావు శ్రీకృష్ణ 2019లో ఐఐటీలకు సంబంధించిన కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు. అంతేకాకుండా లావు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్గా శ్రీ సోమనాథ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఏలూరులో సిబిఎస్ఈ సిలబస్తో నడుస్తున్న స్కూల్కి అధ్యక్షుడిగా ఈఎస్ఎస్విఈ ఏఏఆర్కే ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నాడు. ఇలా శ్రీకృష్ణదేవరాయలు అదనపు బాధ్యతలను నిర్వహిస్తూనే ఎంపీగా కూడా తన వంతు బాధ్యతలను నిర్వర్తించారు. రాష్ట్ర ప్రభుత్వంలో సంబంధం లేకుండా నర్సారావుపేట నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాడు. దీంతో ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో లావు శ్రీకృష్ణదేవరాయలు పేరు మారుమోగిపోయింది. ఇదంతా బాగానే సాగుతున్న సమయంలోనే లావు శ్రీకృష్ణదేవరాయలు 2024 జనవరి 23న వైసీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఇందుకు పార్టీ తనను పట్టించుకోకపోవడమే అని తెలుస్తోంది. లావుకు రాజకీయంగా చూస్తే ఎలాంటి మైనస్లు లేవు.
అవినీతి ఆరోపణలు అసలే లేవు. ఆయన అభివృద్ధి నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడి మరీ నిధులను తెచ్చుకున్నారు. దీంతో పేట పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ లావుకు ప్రజాభిమానం మెండుగానే ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ సిలబస్కు అనుగుణంగా నోరు పారేసుకోలేకపోవడం జగన్ దృష్టిలో ఎంపీకి మైనస్గా మారింది. సొంత పార్టీ నేతలు లావును చికాకు పెడుతున్న అధిష్టానం అండగా నిలవలేదు. నరసరావుపేట లోక్సభ పరిధిలోని వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడతల రజని వర్గాల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా లావు శ్రీకృష్ణదేవరాయలకు పార్టీ అధినాయకత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. అయినా ఆయన సర్దుకుపోయారు. ఇదే సమయంలో లావుకు అధిష్టానం తగిన గౌరవం కూడా ఇవ్వలేదు. విడతల రజనిని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు మార్చడం, చిలకలూరిపేట సమన్వయకర్తగా రాజేష్ నాయుడు నియమించేటప్పుడు సిట్టింగ్ ఎంపీగా కనీస సమాచారం ఇవ్వకుండా అవమానించారు. పైగా ఆయన్ను కూడా నరసరావుపేట నుంచి గుంటూరు పార్లమెంట్ స్థానానికి మార్చాలని జగన్ నిర్ణయించారు. గుంటూరు పార్లమెంట్ స్థానానికి మారాలనే ప్రతిపాదనను శ్రీకృష్ణదేవరాయలు తిరస్కరించారు. పల్నాడు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా శ్రీకృష్ణదేవరాయలు వైపే నిలబడ్డారు. 4-5 సార్లు నేరుగా జగన్ను కలిసి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా లావునే కొనసాగించాలని పట్టుబట్టారు కూడా. సర్వేల్లోనూ లావుకు సానుకూలతే వచ్చింది. ఎన్ని ఫలితాలు ఎలా ఉన్నా జగన్ ఇవేవీ పరిగణలోకి తీసుకోలేదు. లావు కూడా వెనక్కి తగ్గలేదు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో మరో అభ్యర్థిని తీసుకువచ్చేందుకు వైసీపీ అధినాయకత్వం ప్రయత్నిస్తుండడాన్ని అవమానంగా భావించారు. 15 రోజులుగా నెలకొన్న అనిశ్చితకి తెరదించుతూ రాజీనామా ప్రకటించారు. ఆ తర్వాత లావుకు సర్ది చెప్పేందుకు వైసీపీ అధిష్టానం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దీంతో లావు కూడా ఇతర పార్టీల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పటికే టీడీపీ లావును ఆహ్వానించింది. లావు తండ్రి కూడా టీడీపీ వైపు వెళ్లాలని సూచించారట. లావు ఏ పార్టీలో చేరినా ఆ పార్టీదే విజయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.